హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరలు విశేషాలు ఒకసారి చూద్దాం. జాతర విశేషాలను ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే జాతర జరిగే ప్రదేశం, జాతర ఎప్పుడు జరుగుతుంది లేదా ఎన్ని రోజులు జరుగుతుంది, అక్కడ పూజింపబడే దైవం ఏంటి. ఈ మధ్య కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ విధంగానే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎక్కడ జరుగుతుంది, తర్వాత ఎప్పుడు జరుగుతుంది, పూజింపబడే దైవం. ఇక్కడ మొదటిగా చూస్తే గొల్లగట్టు జాతర లేదా పెద్దగట్టు జాతర అంటారు. గొల్లగట్టు జాతర, పెద్దగట్టు జాతర. ఇది సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి గ్రామంలోని పాలశేర్లయ్య గట్టు మీద ఇది జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కాకుండా ప్రతి 2 సంవత్సరాలకు, అనగా 2 సంవత్సరాలకు ఒకసారి 4 రోజులు జరుగుతుంది. ఇది 4 రోజులు జరుగుతుంది. ఇది తెలంగాణలో 2వ అతిపెద్ద జాతర. ఇది తెలంగాణలో 2వ అతిపెద్ద జాతర. ఇక్కడ పూజింపబడే దైవం లింగమంతుల స్వామి. ఇక్కడ పూజింపబడే దైవం లింగమంతుల స్వామి. మరొక జాతర ఏడుపాయల జాతర. ఇది జరిగే ప్రదేశం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో జరుగుతుంది. మంజిరా నది 7 పాయలుగా చీలే చోట ఈ జాతర జరుగుతుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు నుంచి 3 రోజులు ఈ జాతర జరుగుతుంది. పూజింపబడే దైవం దుర్గా భవాని. మరొక జాతర కేతకి సంగమేశ్వర స్వామి జాతర. సంగారెడ్డి జిల్లా జరాసంగం గ్రామంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాఘ బహుళ దశమి నుండి పాల్గొన శుద్ధ పాడ్యమి వరకు జరుగుతుంది. పూజింపబడే దైవం శివుడు. మరొకటి సలేశ్వరం జాతర. సలేశ్వరం జాతర, దీన్నే తెలంగాణ అమర్నాథ్ అని కూడా పిలుస్తారు. ఇది నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామంలో జరుగుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయాన్ని 5 రోజులు మాత్రమే, ప్రతి సంవత్సరం 5 రోజులు మాత్రమే దీన్ని తెరిచి ఉంచుతారు. చెంచులు దీన్ని జరిగిస్తారు. ఇక్కడ పూజింపబడే దైవం లింగమయ్య. మరొక జాతర కురుమూర్తి జాతర. కురుమూర్తి జాతర మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం కురుమూర్తి గ్రామంలో జరుగుతుంది. పూజింపబడే దైవం వెంకటేశ్వర స్వామి. మరొక జాతర కూడవెల్లి జాతర. సిద్దిపేట జిల్లాలో జరుగుతుంది. ఇక్కడ పూజింపబడే దైవం రామలింగేశ్వర స్వామి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మక్క సారక్క జాతర. సమ్మక్క సారక్క జాతర గిరిజన జాతర. ఇది ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారం గ్రామంలో జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘమాసం శుద్ధ పౌర్ణమి రోజు ఇది జరుగుతుంది. 4 రోజులు దీన్ని జరుపుకుంటారు. పూజింపబడే దైవం సమ్మక్క సారక్క. బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత ఐనవోలు జాతర హన్మకొండ జిల్లాలో జరుగుతుంది. మహాశివరాత్రి రోజు జరుగుతుంది. మైలారం దేవుణ్ణి పూజిస్తారు. మరొకటి కొరవి జాతర. మహబూబాద్ జిల్లా కొరవి గ్రామంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఇది జరుగుతుంది. పూజింపబడే దైవం వీరభద్రస్వామి. మరొక జాతర కొత్తకొండ జాతర. కొత్తకొండ జాతర హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి గ్రామంలో జరుగుతుంది. ఇక్కడ చూస్తే ప్రతి సంవత్సరం ఇది సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతుంది. వీరభద్రస్వామి దైవుణ్ణి పూజిస్తారు ఇక్కడ. మరొకటి బెజ్జంకి జాతర. బెజ్జంకి జాతర సిద్దిపేట జిల్లా బెజ్జంకి గ్రామంలో జరుగుతుంది. ఇది చైత్ర మాసంలో జరుగుతుంది. ఇక్కడ పూజింపబడే దైవం లక్ష్మీ నరసింహస్వామి. మరొకటి నల్గొండ జాతర. నల్గొండ జాతర లేదా నల్లకొండ జాతర జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్గొండ గ్రామంలో జరుగుతుంది. దీంట్లో పూజింపబడే దైవం నరసింహస్వామి. మరొకటి కొండగట్టు జాతర జగిత్యాల జిల్లా ముత్యంపేట గ్రామంలో జరుగుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామిని పూజిస్తారు. 40 రోజుల పాటు పూజిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తులు భావిస్తారు. మరొక జాతర నాగోబా జాతర. నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి కేస్లాపూర్ గ్రామంలో జరుగుతుంది. ఇక్కడ నాగదేవుడు పూజింపబడతాడు. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో బహుళ అమావాస్య రోజున ఈ నాగోబా జాతర జరుగుతుంది. మరొకటి తుల్జా భవానీ జాతర. నల్గొండ జిల్లా చందూపేట మండలం పెద్దమునిగల్ గ్రామంలో జరుగుతుంది. దసరా ఉత్సవాల్లో భాగంగా ఈ జాతర జరుగుతుంది.
ఇక్కడ పూజింపబడే దైవం తుల్జా భవాని. మరొక జాతర గంగమ్మ జాతర. సూర్యాపేట జిల్లా బిక్కమల్ల గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. ఇది ఉగాది నాడు జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఉగాది నాడు ఈ జాతర జరుగుతుంది. పూజింపబడే దైవం గంగమ్మ తల్లి. మరొకటి జోగినాథుని జాతర. జోగినాథుని జాతర సంగారెడ్డి జిల్లా జోగిపేట గ్రామంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం మార్చిలో జరుగుతుంది. జోగనాథ స్వామి ఇక్కడ పూజింపబడతారు. మరొకటి కొమరవెల్లి జాతర. కొమరవెల్లి మల్లన్న జాతర సిద్దిపేట జిల్లా కొమరవెల్లి గ్రామంలో జరుగుతుంది. ఇక్కడ చూడండి, ప్రతి మాఘమాసం నుండి ఉగాది పర్వదినం వరకు ఈ జాతర జరుగుతుంది. మల్లన్న స్వామి ఇక్కడ పూజింపబడతారు. మరొకటి మన్నెంకొండ జాతర. దీన్ని పేదల తిరుపతిగా పిలుస్తారు. మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండలో జరుగుతుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. ఇక్కడ ప్రతిరోజు జమ్మి ఆకులతో పూజిస్తారు. ఇక్కడ ప్రత్యేకత, ప్రతిరోజు జమ్మి ఆకులతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. మరొక జాతర గద్వాల జాతర. ఇది జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతుంది. ఇక్కడ పూజింపబడే దైవం చెన్నకేశవ స్వామి. మరొకటి సింగోట జాతర నాగర్ కర్నూలు జిల్లా లక్ష్మీ నరసింహస్వామి పూజింపబడే దైవం. తర్వాత సిరిసన గండ్ల జాతర నాగర్ కర్నూలు జిల్లాలో జరుగుతుంది. పూజింపబడే దైవం సీతారామూర్తి. మరొకటి మల్దకల్ చెరువు జాతర. ఇది జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతుంది. పూజింపబడే దైవం తిమ్మప్ప. మరొకటి చెరువుగట్టు జాతర నల్గొండ జిల్లాలో జరుగుతుంది. జడల రామలింగేశ్వర స్వామి ఇక్కడ పూజింపబడతారు. మరొకటి కోదండపురం అడవిదేవులపల్లి. ఇది నల్గొండ జిల్లాలో జరుగుతాయి. ఇక్కడ పూజింపబడే దైవాలు వెంకటేశ్వర స్వామి, కనకదుర్గ. మరొకటి పుల్లూరు బండ జాతర. ఇది సిద్దిపేటలో జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ పూజింపబడతాడు. ఇక రామప్ప జాతర ములుగు జిల్లాలో జరుగుతుంది. ఇక్కడ పూజింపబడే దైవం రామలింగేశ్వర స్వామి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక జాతర కోటంచ జాతర. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఈ జాతర జరుగుతుంది. ఇక్కడ పూజింపబడే దైవం వీరభద్రస్వామి. మరొకటి కర్నేపల్లి జాతర ములుగు జిల్లాలో జరుగుతుంది. సారలమ్మ ఇక్కడ పూజింపబడుతుంది. సింగరాయి జాతర సిద్దిపేట జిల్లాలో జరుగుతుంది. ఇక్కడ పూజింపబడే దైవం లక్ష్మీ నరసింహస్వామి. మరొకటి వేలాల జాతర. ఇది మంచిర్యాల జిల్లా వేలాల గ్రామంలో జరుగుతుంది. శివరాత్రి రోజు జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ వేలాల జాతర మహాశివరాత్రి రోజు జరుగుతుంది. పూజింపబడే దేవుడు శివుడు. తెగడ జాతర భద్రాద్రి కొత్తగూడెంలో జరుగుతుంది. తీర్థాల జాతర ఖమ్మం జిల్లాలో జరుగుతుంది. సంగమేశ్వర స్వామి పూజింపబడతాడు. మరొకటి జెండా బాలాజీ జాతర నిజామాబాద్ జిల్లాలో జరుగుతుంది. ఇక్కడ బాలాజీ దేవుడు పూజింపబడతాడు. సిద్ధులగుట్ట జాతర ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూల్ మండల కేంద్రంలోని సిద్ధులగుట్టపై ఈ జాతర జరుగుతుంది. పూజింపబడే దైవం సిద్ధేశ్వర స్వామి. ఇక లింబాద్రి జాతర నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని లింబాద్రి గుట్టపై ఈ జాతర జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ పూజింపబడతాడు. మరొకటి రంగాపూర్ జాతర నాగర్ కర్నూలు జిల్లాలో జరుగుతుంది. ఉమామహేశ్వర స్వామి ఇక్కడ పూజింపబడతాడు. మరొకటి దుద్దెడ, ఇది సిద్దిపేట జిల్లాలో జరుగుతుంది. శంభూదేవుడు ఇక్కడ. అరవపల్లి జాతర సూర్యాపేట జిల్లా లక్ష్మీ నరసింహస్వామి పూజింపబడతాడు. బేతాల స్వామి జాతర మెదక్ జిల్లాలో జరుగుతుంది. మరొకటి కత్తెరసాల జాతర మంచిర్యాల జిల్లాలో జరుగుతుంది. మల్లన్న స్వామి పూజింపబడతాడు. ఇక చివరిగా రేణుకా ఎల్లమ్మ జాతర మెదక్ జిల్లాలో జరుగుతుంది. రేణుకా ఎల్లమ్మ దేవి పూజింపబడుతుంది. ఇవి ఫ్రెండ్స్ తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరలు, వాటి యొక్క విశేషతలు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.